వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ రామచంద్రమూర్తి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చూసినట్లయితే బంగారం, వెండి ధరలు జులైలో ఆషాఢ మాసంలో ఎక్కువగా పెరుగుతాయని అనుకున్నాం. కానీ ప్రస్తుతం చూసినట్లయితే బంగారం, వెండి ధరలు ప్రైస్ అనేది ఏ విధంగా కొనసాగుతుందనుకోవచ్చు? యాక్చువల్‌గా ఇవాళ గోల్డ్ రేట్ చూస్తే 1,44,800 దగ్గర ఉందండి. హ్మ్. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,28,000 దగ్గర ఉంది. ఇది లాస్ట్ అలాగే ఇంటర్నేషనల్‌గా చూస్తే గోల్డ్ వచ్చి 4,125 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చి $60 ఉంది. గోల్డ్ మొన్నటిదాకా ఇది $4,000 దగ్గరికి వచ్చి అక్కడ బాగా సపోర్ట్ తీసుకుంది. సో హ్మ్. ఇప్పుడు కూడా గోల్డ్ వచ్చి 4,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు $130 పెరిగింది. హ్మ్. దాంతో మన ఇండియన్ మార్కెట్‌లో కూడా ఈ గోల్డ్, సిల్వర్ పెరుగుతున్నాయి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం 4,000 మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ 1,40,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ఒక మంచి ఎంట్రీ అవ్వడానికి మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు 1,48,000 నుంచి 1,50,000 వరకు కూడా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మనకి ఇంటర్నేషనల్‌గా ఏంటంటే లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి రేంజ్ బ్యాండ్‌లో ఉంది. $4,400 నుంచి $4,000 మధ్యలో ఇది తిరుగుతుంది. అలాగే సిల్వర్ కూడా 2,20,000 నుంచి 2,50,000 2,60,000 మధ్యలోనే ఉంది. అంటే బాగా నారో రేంజ్‌లో ఉంది. ఇప్పుడేంటంటే ఈ క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఇరాన్, యూఎస్ఏ వార్ ఎఫెక్ట్ అవ్వటం, అలాగే ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల ఇప్పుడేమవుతుందంటే ఇంటర్నేషనల్‌గా మళ్ళీ అన్సర్టనిటీ వచ్చింది. సో, హ్మ్. క్రూడ్ వచ్చి దాదాపు మళ్ళీ 96, 97 దాకా పెరిగిపోయింది. సో, ఇవన్నీ చూసుకుంటుంటే ఏంటంటే మళ్ళీ మార్కెట్స్‌లో అన్సర్టనిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి గోల్డ్ అండ్ సిల్వర్ అంతకుముందు ఈ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు తగ్గాయి. కానీ హ్మ్. ఇప్పుడేంటంటే గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే యూఎస్‌లో రేట్ హైక్ అనేది ఛాన్స్ ఉందంటున్నారు. కాబట్టి అప్పుడు డాలర్ ఏమవుతుందంటే వీక్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు గోల్డ్ మీద టెక్నికల్‌గా చూసినా గానీ గోల్డ్ వీక్లీ చార్ట్ అలాగే మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ సైన్స్ వచ్చాయి. సో, ఇప్పుడు మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఈ నెల చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది మనం చూసినట్లయితే. కానీ వెండి రేట్ అనేది కూడా 2,45,000 వరకు కూడా వెళ్ళడం చూసాం. అంటే ఇదేమన్నా పెరిగే అవకాశం ఉంటుందా? గోల్డ్ ప్రైస్ అదే విధంగా ఉండి వెండి ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంటుందా? వెండి అయితే ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ 2,20,000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంది. హ్మ్. అక్కడి నుంచి మనకి అప్ ట్రెండ్‌లోకి వస్తుంది. సో, వెండి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చి 2,40,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే 2,60,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. టెక్నికల్‌గా అన్నీ కూడా పాజిటివ్ సపోర్ట్ ఉంది. వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ కనపడుతున్నాయి మార్కెట్‌లో. అంటే కాబట్టి మనం తీసుకోవచ్చు. బంగారం, బంగారం ఎంత పెరిగే అవకాశం ఉంటుంది సార్? ఈ నెల చివరిలో అంటే ఎంత పెరగొచ్చు అనుకుంటున్నారు? మొన్న బంగారం వచ్చి లాస్ట్ ఈ నెల 6వ తారీఖు 1,47,000 వచ్చిందండి. హ్మ్. ఇప్పుడు అది గనక ప్రెజెంట్ అది బ్రేక్ అయితే 1,50,000 దాకా కూడా నెక్స్ట్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఛాన్స్ ఉంది. అంటే ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే $4,200 మేజర్ ఫస్ట్ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత $4,400. సో, హ్మ్. 1,50,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. 1,40,000 లో లెవెల్ నుంచి 55 దాకా ఛాన్స్ ఉందండి. గోల్డ్, సిల్వర్ అయితే అప్ ట్రెండ్‌లో కనపడుతున్నాయి అంటే సార్ ప్రెజెంట్. జులై మొదటి వారంలో స్టార్ట్ అయినప్పుడు చూసాము. 2,60,000 దగ్గరకు కూడా వెళ్ళింది సిల్వర్ రేట్ అనేది. ఒకేసారి హ్మ్. అంటే అమాంతం పడిపోవడం జరిగింది సిల్వర్ రేటు. దాంతో పాటు పెరిగితే ఒకేసారి రూ. 5,000 కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ఈ విధంగా ఎందుకు ప్రైస్ హై లెవెల్‌లో పెరుగుతుంది, తగ్గుతుంది అనుకోవచ్చు? సిల్వర్ ఏంటంటే బాగా వాలటైల్‌గా ఉంటుందండి. దాని రేట్ వచ్చి ఒక కేజీ 2,22,000 కాబట్టి 2% అనంగానే 1% అనంగానే రూ. 2,000 కాబట్టి ఇప్పుడు 2% మూవ్‌మెంట్ రెగ్యులర్ ఉంటది దీనికి. సో, హ్మ్. 2% అంటే 4,000 పాయింట్స్ అటు ఇటు మూవ్‌మెంట్ అయితే నా నార్మల్ మూవ్‌మెంట్‌గా తీసుకోవచ్చు సిల్వర్‌లో. ఒక్కోసారి 8% కూడా అంటే 8,000 కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటున్నాయి. అయితే సిల్వర్‌కి ఏమవుతుందంటే అంతకుముందు మనం చూసుకున్నాం ఈ లాస్ట్ మంత్ 2/6/2026 అంటే జూన్ 2న 2,80,000 ఉంది. హ్మ్. అక్కడి నుంచి మంత్ ఎండ్‌కి వచ్చేపాటికి 2,20,000కి వచ్చేసింది. దాదాపు 60,000 తగ్గింది.
ఆ తర్వాత అక్కడి నుంచి 2,20,000 మేజర్‌గా సపోర్ట్ తీసుకొని ఇప్పుడు పెరుగుతుంది. సో, మోడీ గారు కూడా గోల్డ్ కొనొద్దు అని అప్పుడు పిలిపిచ్చారు. సో, సిల్వర్ గాని, గోల్డ్ గాని ఎక్కువ కొనొద్దు. మీరు ఫిజికల్‌గా ఆగండి. మార్కెట్ కండిషన్ బాలేదన్నారు. సో, దాంతో ఎక్కువ మంది కొనటం మానేశారు. దానివల్ల కొంత తగ్గింది. ఇప్పుడేంటంటే కొంచెం క్రూడ్ ఆయిల్ తగ్గింది కదా! అని మళ్ళీ గోల్డ్, సిల్వర్ బయింగ్ చేస్తున్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరగటంతో మళ్ళీ ఇగ అంతా కూడా మళ్ళీ మొదటగా వచ్చినట్టుంది. ఈ యూఎస్, ఇరాన్ వార్ అనేది ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి కొంచెం అన్‌సర్టనిటీ అంతా అలాగే ఇదిగా ఉంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఇప్పుడు ట్రెండ్ సపోర్ట్ లెవెల్‌కొచ్చినా పెద్దగా విపరీతంగా పెరిగే ఛాన్స్ లేకపోయినా ఒక హ్మ్. 10,000 పాయింట్స్ గోల్డ్ మీద ఒక 2,50,000 అంటే ఒక 30,000 సిల్వర్ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి హ్మ్. ప్రెజెంట్. అన్ అంటే బంగారం కొనాలి అనుకున్న వాళ్ళకు అంటే ఇది అనువైన టైమే అనుకోవచ్చా సార్? గోల్డ్ కొనే వాళ్ళకి ఇది అనుకూలమైన టైము అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది మేజర్‌గా సపోర్టే ఉంది. సో, హ్మ్. సపోర్ట్ తీసుకుంటది కాబట్టి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఇది పాజిటివ్ తీసుకోవచ్చండి. ఓకే. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఎవరైతే లాంగ్ టర్మ్‌గా వెయిట్ చేస్తాను, కొంటాను అన్న వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో, హ్మ్. షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తాను 1 మంత్, 2 మంత్స్‌లో అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ కాదు. నేనొక 1 ఇయర్, ఒక 6 మంత్స్ వెయిట్ చేస్తానన్న వాళ్ళకి ఇక్కడ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్‌లో. హ్మ్. అలాగే సిల్వర్ ఎక్కువ బై చేయటం అనేది బెటర్ ఆప్షన్. ఒక 2 ఇయర్స్ ఆరిజిన్‌లో చూసుకుంటే డెఫినిట్‌గా సిల్వర్ 5,00,000 వస్తది 2 ఇయర్స్‌లో. హ్మ్. అలాంటి విజన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. హ్మ్. అది తీసుకోవచ్చు. అందుకని షార్ట్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకి కష్టం అన్నమాట. లాంగ్ టర్మ్ విజన్ కావాలి. హ్మ్. సార్ అంటే చాలామంది బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బంగారం, వెండి కావచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే ఒకరోజు ఒక విధంగా తగ్గుతూ వస్తుంది. జులై నెల అయితే అంటే ఎప్పుడు ఏ విధంగా మారుతుందో కూడా చెప్పలేకుండా ఉన్నారు చాలా వరకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం, వెండి పైన ఇన్వెస్ట్ చేయడం ఇది కరెక్టే అంటారా? బంగారం అండి ఎప్పుడు కూడా కరెక్టేనండి. ఎందుకంటే దాన్ని ఏమంటామంటే అసెట్ క్లాసెస్‌లో దాని వాల్యూ ఉంది. హ్మ్. అసెట్ క్లాసెస్‌లో గోల్డ్‌కి, సిల్వర్ అలాగే ఇక్కడ మళ్ళీ ఈక్విటీ మార్కెట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ వీటి రియల్ ఎస్టేట్ ఉన్న వెల్త్ క్రియేషన్ యాక్టివిటీస్ అన్నీ వీటికి. దానిలో ఒక 20%, 25% ప్రెషియస్ మెటల్స్‌కి ఇవ్వాలి. ఓకే. ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రెషియస్ మెటల్స్ వల్ల మనకేమవుతామంటే ఈ 25% మినిమమ్ దానికి ఇవ్వాలనమాట. హ్మ్. ఇస్తే ఏమవుతుందంటే మనకి వర్కౌట్ అవుతది. సో, ఓకే. కాబట్టి ప్రెషియస్ మెటల్‌కి ఇవ్వకుండా మీరు 5 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ రేట్ చూడండి, ఇప్పుడు గోల్డ్ రేట్ చూడండి ఎంత పెరిగిందో. సో, హ్మ్. అవి 2 పెరుగుతూ ఉంటాయి. ఇన్‌ఫ్లేషన్ బీట్ అవ్వటానికి కంపల్సరీ కూడా మన గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేయటమే వెల్త్ క్రియేషన్‌కి యాక్టివిటీ అన్నమాట. కాబట్టి ఫ్రీ అమౌంట్. కాకపోతే ఆ అమౌంట్ ఏంటంటే ఫ్రీగా ఉండాలి. ప్లస్ ఏదో ఇమ్మీడియేట్‌గా నాకు రిటర్న్స్ రావాలి అన్నట్టు కాకుండా ఉండాలి. అప్పుడు మీకు సెట్ అవుతుంది. అంటే సార్ జూన్‌లో చెప్పడం జరిగింది చాలా వరకు. జులై నెలలో విపరీతంగా ఎందుకంటే ఆషాఢం వచ్చింది కాబట్టి చాలామంది వెండి ఎక్కువ కొనడానికి చూస్తూ ఉంటారు. అయితే ఆ ఆషాఢంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా హై ప్రైస్ అనేది కూడా వెళ్తుందని కూడా విన్నాం. అంటే ఈ విధంగా తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఇంకా పెరిగి అంటే వచ్చే నెల ఎండొచ్చేసింది. జులై ఎండొచ్చేసింది. ఒకవేళ ఆగస్ట్‌లో ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా ఇంకా? ఇప్పుడు ఆషాఢ మాసం అనేది కేవలం మన వరకే మాత్రమే అండి. హ్మ్. ఇంటర్నేషనల్‌గా గోల్డ్ అంటే ఫిజికల్‌గా కొనకపోయినా ఫ్యూచర్స్ ట్రేడింగ్స్ బాగా అవుతుంటాయి. ఓకే. కాబట్టి ఈ యొక్క కామెక్స్ మేజర్‌గా ఇంపాక్ట్ చేస్తది. సో, అక్కడున్న రేట్‌ని మాత్రమే ఇక్కడ మేజర్‌గా వస్తది గోల్డ్ రేట్‌లన్నీ. హ్మ్. ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్‌గా డాలర్ వర్సెస్ గోల్డ్ చూసుకుంటే $4,122 అదే మేజర్‌గా మూవ్‌మెంట్ మనం తీసుకోవాల్సింది. హ్మ్. దానికి తగ్గట్టుగానే కన్వర్షన్ ఇండియాలో మారుతది. ఓకే. కానీ సో, ఇండియన్ బయింగ్ అయితే ఇండియాలో ఏంటంటే ఒక 800 టన్స్ ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ కొంటుంటాం. కాబట్టి అంతవరకే మనం మార్కెట్‌ని ఇంపాక్ట్ చేయగలం. బట్ వరల్డ్ మొత్తం మీద చూసుకుంటే మన ఇంపాక్ట్ చాలా తక్కువుంటది. హుహు. సో, ఇక్కడ ఇంటర్నేషనల్‌గా మూవ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అని చూసుకుంటే మనకి మేజర్‌గా డాలర్ ఇండెక్స్, తర్వాత డాలర్ రేటు, గోల్డ్ రేటు ఇన్వర్స్ రిలేషన్. హ్మ్. అంటే గోల్డ్ పెరిగితే డాలర్ రేట్ తగ్గుతది. డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతది. అలా ఇన్వర్స్ రిలేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు డాలర్స్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. సో, గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? స్టాక్ మార్కెట్ అయితే ప్రెజెంట్ ఈ మోడీ గారు మళ్ళీ సారీ
ప్రెసిడెంట్ గారు మళ్ళీ ఇరాన్ మీద ఎఫెక్ట్ అవుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు. దాంతో ఏమవుతుందంటే అన్సర్టనిటీ మళ్ళీ క్రియేట్ అయింది. సో ఇంటర్నేషనల్‌గా మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. సో దాంతో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి కాబట్టి ఇండియాలో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి తగ్గుతున్నాయి. సెన్సెక్స్ డౌన్ అవుతున్నాయి. ప్రెజెంట్ మార్కెట్స్ అయితే మొన్న బాగా హై రేట్‌కెళ్ళాయి. ఇప్పుడు కొంచెం డౌన్ అవుతున్నాయి. బట్ ఇది టెంపరరీ అన్నమాట. సో ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ రికవరీ ఛాన్స్ ఉంది. సో పాజిటివ్‌గా ఉంది మనదైతే. బై అండ్ డిప్స్‌లా చేసుకోవచ్చు. అంత కంగారు పడాల్సింది ఏమి లేదు. స్టాక్ మార్కెట్ ప్రాబ్లమ్ లేదు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.